Hi friends, good evening all. Welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine review of Raja Saab movie. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అనే హ్యాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. ఫైనల్గా యూఎస్లో పడిపోయింది ఈ సినిమా. యూఎస్ నుండి మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న ప్రీమియర్ షో రివ్యూస్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రభాస్లో యాక్షనే అందరు చూస్తున్నారు కానీ కామెడీ కూడా తనలో చాలా బాగుంటుంది. అలాంటి కామెడీ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ ఒక రెస్పాన్సిబిలిటీ లేని ఒక అబ్బాయి అన్నమాట. అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. తనకి వారసత్వంగా ఒక రాజభవనం వస్తుంది అన్నమాట. తన ఒక రాజకుటుంబం వారసుడని తెలుసుకుంటాడు. వాళ్ళు కోల్పోయిన సంపద, బిల్డింగ్స్, ఆస్తులు అన్నీ మళ్ళీ చేజిక్కించుకోవడానికి ప్రభాస్ వెళ్తాడు. ఒక దయ్యాల ఇంట్లోకి వెళ్తాడు అన్నమాట. అందులో వాళ్ళ తాత ప్రేతాత్మ ఉంటుంది. అదొక రివెంజ్, ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ ఉంటుంది. దాన్ని శాంతింపజేసి ఆ సంపద పొందడమే ఈ సినిమా స్టోరీ. నేను ఇన్డెప్త్ స్టోరీలోకి వెళ్ళను ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్ అవుతుంది. యూఎస్లో మనకున్న సోర్స్ ద్వారా వస్తున్న రివ్యూ తను ఏం చెప్పాడంటే, మారుతిని మనం తక్కువ అంచనా వేసామని చెప్పాడు ట్రైలర్ టీజర్ తోటి. ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పాడు. మనకున్న జెన్యూన్ యూఎస్ సోర్సెస్ నుంచి వస్తున్న రివ్యూ రేటింగ్స్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5. రాజాసాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి సుమారుగా 207 కోట్లగా తెలుస్తుంది. అంటే వరల్డ్ వైడ్గా 400 కోట్ల ప్లస్ గ్రాస్ వసూలు చేయాలి. మీరు కనుక మూవీ యూస్ ఉంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.